మా నాయనమ్మ గారు ప్రభువుని తెలుసుకునడానికి దేవుడు చేసిన ఒక అద్భుతమే దోహదపడింది. మా నాయనమ్మ పేరు కృష్ణాయమ్మ, మా తాతయ్య పేరు సత్యనారాయణ. ఆయన ప్రతి ఏటా కూడా కొన్ని కొండలను దర్శించి మొక్కులు తీర్చుకునేవాడు. ఇన్కమ్ పెద్ద ఏమి ఉండేది కాదు ఫ్యామిలీలో, కానీ భక్తి మాత్రం చాలా ఎక్కువ అతనికి. ఆ కొండకి ఈ కొండకి వెళ్ళి నున్నగా గుండు కొట్టించేసుకుని వచ్చేటప్పుడు ఫుల్ బాటిల్ కొనుక్కొని వచ్చేవాడు. అక్కడే ఇంటికి వచ్చి ఇంకా తాగడం తన్నడం అంతే. అందరినీ బతుకు మారలా. చాలా కొండలు తిరిగాడు. ఆ పేర్లు చెప్పలేండి, కొంతమంది బాధపడతారు. చాలా కొండలు ఎక్కి దిగాడు, నున్నగా గుండు కొట్టించేసుకున్నాడు చాలాసార్లు, కానీ బతుకు మారలా. అలాంటి పరిస్థితుల్లో మా నాయనమ్మ ఒక స్కూల్లో పనిచేస్తూ నెలకి 3 రూపాయలు ఆమె శాలరీ. ఆ 3 రూపాయలతో కుటుంబాన్ని పోషించేది. పోనీ ఒకళ్ళ ఇద్దరు కుటుంబంలో అంటే 6 పిల్లలు, 6 సరిపోగా పెంచుకుంది. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు తెలిసిన బంధువురాళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరిని చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా పరిస్థితి అంటే, కృష్ణానదిలో దూకి చచ్చిపోవడానికి వెళ్తున్నాను, పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను ఇద్దరిని. సరే నీ కొడుకుని నాకు ఇచ్చేయమ్మా, నేను పోషించుకుంటాను. ఈమెకి ఏదో కోట్ల కొలది ఆస్తున్నట్టు, కానీ చాలా మంచి మనసు. ఆ కష్టాన్ని చూసి కరిగిపోయింది. ఆ బిడ్డ నిమ్మంది. 6 పాటు ఆ కుర్రాన్ని పెంచుకుంది. మా నాయనమ్మను చూసిన ప్రతిసారి నాకు ఒక స్ఫూర్తి ఏంటంటే, తన కడుపును పుట్టిన బిడ్డలను కూడా అంత బాగా చూసుకోలేదు, ఆ వ్యక్తిని అంత బాగా చూసుకునేది. చిన్న కొడుకు అని చెప్పి అందరికీ ఒక పోర్షన్ అయితే అతనికి 2 పోర్షన్లు పెట్టేది. అంత బాగా చూసుకునేది. కానీ ఒక టైం వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ పిలిచిందని చెప్పి యవ్వన కాలంలోకి వచ్చి ఇంకా అందొచ్చాడు, ఇంకా బాగా ఉన్నాడు, బాగా తీరాడు అన్న సమయంలో వాళ్ళ అమ్మ పిలిస్తే మా నాయనమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. సరే, మనుషులు అలాగే ఉంటారనుకోండి, అది పెద్ద మనం ఆశ్చర్యపడిపోయేంత విషయం ఏం కాదు. అయితే ఆ సందర్భంలో మా నాయనమ్మ ఆ స్కూల్లో పనిచేసి ఒక ఆయాగా 3 రూపాయలు ఆ శాలరీ తెచ్చుకునేది. దాంతోనే దేవునికి ఇవ్వాల్సిన బాగానే దేవునికి ఇచ్చి ఆ పిల్లల్ని చాలా ఒబ్బిడిగా పెంచేది. మా నాయనమ్మ చాలా కష్టజీవి, చాలా ప్రయాసపడేది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మోకాళ్ళతో బురద ఉండేది. మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు వర్షాకాలంలో వెళ్ళాలంటే అదొక సాహసం అన్నమాట. ఇలా వెళ్ళేవాళ్ళం బ్యాగుల మీద వేసుకుని. ఆ బురదలో నడవాలంటే చిన్న విషయం, 3 బిందెలు నీళ్ళు కావాల్సి వచ్చాయి కాళ్ళు గడగాలంటే. కొన్నిసార్లు ఇంక మళ్ళీ వెళ్ళాలంటే ఇంకెందుకులే కడుక్కోవడం, అలాగే కూర్చునేవాళ్ళు ఆ బురదతో. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కడగాలంటే 3 బిందెలు నీళ్ళు కావాలి. మళ్ళీ అంత బురద ఉండేది ఆ ఏరియాలో, నల్ల రేగడి నేల. ఆ బురదలో నడుచుకుంటూ వెళ్ళి ఆమె ఎంత పని చేసేదో, చాలా కష్టజీవి. ఆ సందర్భంలో మా నాయనమ్మకి ఒంట్లో బాగోక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరో చెప్పారు, కృష్ణాయమ్మ ఇంకా బతికే ఛాన్స్ లేదు, చచ్చిపోద్ది, ఇంటి బయట వేసేయమంటే మా తాతయ్య తీసుకొచ్చి ఇంటి బయట వేసాడు. బతికితే ఇంట్లో తీసుకొద్దాం, లేకపోతే అలా శ్మశానాన్ని తీసుకెళ్ళిపోదాం అని ఆలోచన. ఆ సందర్భంలో ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన 2 దేవుని సేవకులు అలా వెళ్తూ ఈ ఇంటి ముందు పడవేయబడిన కృష్ణాయమ్మ గారిని చూశాడు. దగ్గరికి వచ్చి అడిగారు, ఏమండి యేసు ప్రభు నామం పేరిట ప్రార్థన చేయమంటారా? మా తాతయ్య ఆలోచన ఏంటంటే, ఏ పొట్టలో ఏ పాము ఉందో చేయండి, ఏమన్నా వర్కౌట్ అవుద్దాం అన్నట్టుగా అన్నాడు. కానీ మా నాయనమ్మ విశ్వాసంతో, అయ్యా చాలా ఇబ్బంది పడుతున్నానండి, నా 6 పిల్లలు అనాథలు అయిపోతారు, వారికి ఆధారం నేనే, ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు నన్ను కనికరిస్తే, ఆయన నన్ను కృప చూపిస్తే ఆయన కొరకు నేను జీవిస్తాను. గడ్డి మీద పరున్న మా నాయనమ్మను ఆ దేవుని సేవకులు 2 కూడా నడి రోడ్డు మీద మోకాళ్ళుని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు. ప్రభువా, ఈరోజు ఈ సహోదరి జీవించడం ద్వారా, లేదా ఈ కుటుంబంలోకి అద్భుతం చేయడం ద్వారా, ఈ ఇంటిలో నుండి ఒక అన్ఫార్చునేట్ హౌస్, ఒక దురదృష్టకరమైన వాతావరణం ఈ ప్రాంతంలో నుండే రేపొద్దున్న ప్రపంచవ్యాప్తంగా నీ సేవ జరగాల, రానున్న తరాలు నీ కొరకు వాడబడాలని ప్రవచనాత్మకంగా దేవుని సేవకులు 2 ఆకాశం వైపు చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెళ్ళిన 3 నిమిషాలకు మా నాయనమ్మ లేచి కూర్చుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎవ్వరు ఊహించలేదు. గాడ్ డిడ్ ఎ మిరకల్. ఆ రోజున మా నాయనమ్మ బ్రతికి లోపలికి వచ్చిన తర్వాత ఆమె ఆ మొదటి కుమారుడు అనగా మా నాన్నగారు ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించి, ఈరోజు మా కారులను తిరుగుతున్నాం ఇన్ని ప్రాంతాలు, రోజుకు ఒక ప్రాంతంలో లేదా రోజుకు 2-3 ప్రాంతాలు కారులను తిరుగుతున్నాం. మా నాన్నగారు అవన్నీ లేకుండా తిరిగారు, కాలి నడకలో సంచరించారు. ఆయనకు ఒక బైబిల్ బ్యాగ్ ఉండదు. ఆ బైబిల్ బ్యాగ్, ఆయనకున్న చిన్న సూట్ కేసు పట్టుకుని ఎన్ని ప్రాంతాలు తిరిగారో తెలియదు. మీకు ఎప్పుడైనా అవకాశం నా దగ్గర, నేను మా నాన్నగారి డైరీ చూపిస్తాను మీకు. గ్రామాల పేర్లు గూగుల్ మ్యాప్లో కూడా దొరకవు మనకి. అన్ని ప్రాంతాలు తిరిగారు, నిస్వార్థంగా స్వార్థ ప్రకటించారు. కొన్ని చోట్ల భోజనం కూడా పెట్టేవారు కాదు, ఆ మీటింగ్కి పిలిచి.
అర్ధరాత్రి 12-12:30 వరకు భారంతో సువార్త ప్రకటించి ఎప్పుడో ఇంటికి వచ్చేవారు. కొన్నిసార్లు మాకు ఇబ్బందుల్లో ఉన్నా, మేము అనారోగ్యాలతో ఉన్నా కానీ మా నాన్నగారు సువార్త పరిచర్యకే ప్రయారిటీ ఇచ్చారు. మా నాన్నగారిలో నాకు నచ్చే ఒక అద్భుతమైన అంశం అదే, దేవునికి ఇచ్చే ప్రయారిటీ ఎప్పుడు తగ్గించలేదు. నాకు తెలిసి ఒకసారి మా తమ్ముడికి నాకు ఒంట్లో బాగాలేదు. ఒక తండ్రి హృదయం పిల్లలకు బాగోపోతే ఎలా విలవల్లాడిపోద్దో నాకు తెలుసు. ఒక తండ్రిగా బిడ్డలకి ఏదైనా అయితే మన ఆలోచన అంతా వారి మీదే. హైదరాబాద్లో వాకింగ్ చెప్పాలి, గౌతమి ఎక్స్ప్రెస్లో ప్రయాణం. నాకు మా తమ్ముడికి అస్సలు బాగాలేదు ఒంట్లో. మా అమ్మగారు ఒక్కరే ఉన్నారు ఆ టైంలో. ఏమండి ఏం చేద్దాం? నేను వెళ్ళాల్సిందే పాస్టర్ గారు. వాళ్ళు ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నారు, పాంప్లెట్లు వేశారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, లెట్ మీ గో. మా అమ్మగారు కూడా సరే అండి వెళ్ళరండి, మీరు దేవుని పని మీద వెళ్తున్నారు, దేవుడు మనల్ని పిల్లల్ని స్వస్థపరుస్తాడు. ఆ రోజు మమ్మల్ని ఇద్దరిని ఆ స్థితిలో వదిలిపెట్టి, నన్ను పాల్ ఇమాన్యుల్ గారిని మా ఇద్దరిని ఆ స్థితిలో వదిలిపెట్టి మా నాన్నగారు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రాత్రంతా ఎలా ప్రయాణం చేశారనేది కొన్నిసార్లు ఇబ్బందిగానే అనిపిస్తుంది. నిద్రపోయి కూడా ఉండకపోవచ్చు ఎలా ఉన్నారేంటని. ఇప్పుడైతే ఫోన్లు అరగంటకు ఒకసారి ఎలా ఉన్నారు, అప్పుడు ఎన్ని లేవు. దేవుని మీద భారం, ప్రభువా నేను నీ పని మీద వెళ్తున్నాను, నా బిడ్డలను స్వస్థపరచు. మా నాన్నగారు హైదరాబాద్లో దిగారు. తెల్లవారేసరికి మా ఇద్దరికి చాలా బాగుంది, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. దేవుని సేవలో మమ్మల్ని వాడుకున్నాం. ఎందుకు ఈ మాట చెబుతానంటే, వెన్ వీ గివ్ ప్రయారిటీ టు గాడ్, గాడ్ గివ్స్ us వండర్ఫుల్ టైమ్ టు ప్రైజ్ హిమ్ అండ్ టు వర్షిప్ హిమ్. తండ్రి గారు చేసిన సేవ మామూలు సేవ కాదు. అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో నిలబడి గంటల కాళ్ళు నొప్పులు వస్తున్న నిలబడి, ఆయనకు సైకిల్ ఉండదు, ఆ సైకిల్ తొక్కి దేవుని సేవ చేశారు. పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, మీలో కొంతమంది తెలియకపోవచ్చు. ఇప్పుడున్న యువతరానికి పెట్రోమాక్స్ లైట్లు అంటే ఏంటో తెలియదు. పెట్రోమాక్స్ లైట్, దానికి ఒక ఆ మ్యాంటిల్ ఉండేది, దాన్ని కట్టి వెలిగించి ఊది ఆ లైట్ వెలిగించేవాడు. అది ఒక 50 మందికి 30 మందికి వెలిగించేది. ఆ లైట్ వెలిగించి దానిలో కిరసనాయిల్ పోసి ఆ పంప్ చేయాలి దాన్ని. ఆ తర్వాత గ్యాస్ లైట్స్ వచ్చాయి. ఒక డ్రమ్ ఒకటి, ఒక పెట్రోమాక్స్ లైట్ ఒకటి, సైకిల్ మీద ఇంకోళ్ళని ఎక్కించుకుని నాన్నగారు తొక్కుతూ ఉంటే అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తే చాలామంది అనేక విషయాల్లో గాయపరిచారు. ఓ ప్రాంతంలో అనేక సంవత్సరాలు ప్రతి వారానికి 2 సార్లు సైకిల్ తొక్కుని వెళ్ళి సువార్త ప్రకటించి సంఘం గడితే, ఒక రోజున ఆ సంఘంలో ఒక వ్యక్తి నాన్నగారి దగ్గరికి వచ్చి, రేపు ఆదివారం మీరు రావక్కర్లేదన్న మా దగ్గరికి, సంఘం మాది, మేము కట్టాం అని నాన్నగారిని అక్కడి నుంచి పక్కన తప్పించారు. మా నాన్నగారు ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆ మరుసటి రోజు ఏడ్చారు. ఆ సంఘం కోసం ఎంతో ప్రయాసపడ్డారు, రక్తాన్ని కార్చి ఆ సంఘాన్ని గడితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఏ ఇంట్లో అయితే సంఘం పెట్టారో వాళ్ళు అన్నారు, ఇంక మీరు రావక్కర్లేదండి విజయ్ కుమార్ గారు, మేము చూసుకుంటాం, మా అబ్బాయి ఎదిగొచ్చాడు, వాడు చేస్తాడు సేవ అన్నారు. అలా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలే, నిందలు, అవమానాలు. కొంతమందికి మేము వేసుకునే సూట్లు కనబడతాయేమో, కానీ దాని వెనకాల మాకు పడిన తూట్లు చాలామంది కనబడవు. ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, అలాంటి సేవ జరిగించి ఈ రోజున మా ముగ్గురిని కూడా దేవుని సేవలో పెట్టారు. అంటే యూజువల్గా అలాంటి కష్టాలు ఎదుర్కొని ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఆశపడరేమో. బట్ స్టిల్ మై పేరెంట్స్, దే వాంటెడ్ us టు వర్క్ ఫర్ గాడ్. దేవుని కోసం పని చేయాలి, ఆయన కోసం జీవించాలి. ఆ రోజు దేవుని సేవకులు చేసిన ప్రార్థన, అయ్యా ఈ కుటుంబాన్ని ఒక సాక్షిగా నిలవబెట్టని దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థన వృధాగా పోలేదు. యథార్థమైన మనసులో వచ్చే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆ క్షణం మాత్రమే కాదు, రానున్న తరాలను కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, వి ఆర్ ద విట్నెస్ ఫర్ దాట్. మేమే గొప్ప సాక్షులం దానికి. ఆయనయ్యా, జీసస్ ఈజ్ హీలింగ్ యూ. నిన్ను స్వస్థపరిచేవాడిని దేవుడే, నిన్ను విడిపించువాడిని దేవుడే, నిన్ను ఉద్ధరించువాడు దేవుడే, నిన్ను లేవనెత్తువాడిని దేవుడే. క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ హోప్ టు యూ. యేసు ప్రభు ఒక్కడే నీకు నిరీక్షణ. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు ఏదైనా వస్తే నా డబ్బు నన్ను నిలబెట్టేస్తుందని, నో, నా బంధువులను నిలబెట్టేస్తారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను నిలబెట్టేస్తారు అని అనుకుంటావు. కానీ యువర్ ఓన్లీ హోప్ షుడ్ బి ఆన్ జీసస్. యేసు ప్రభు ఒక్కడే నేను నిలబెట్టగలడు. కొన్నిసార్లు నీకు అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి కావాలంటే దేవుని దగ్గర రావాల్సిందే. ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తానని మాట్లాడిన దేవుడు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరే నీకు విలువ కట్టబడింది. నీ ప్రాణానికి విలువ ఉంది. ఇక్కడ లోకంలో ఎక్కడ నీకు విలువ లేదా?
అందులో నేను తక్కువగా చూడొచ్చు, ఇబ్బందులు పాలు చేయొచ్చు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీ దేహంతో దేవుని ఏం చేయండి, మహిమపరచండి. యేసయ్య మనల్ని ఏం చేశాడని చెప్పండి, విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన కోసం మనం జీవించాలని. ఓ దేవుని సేవకుడు అంటాడు, వెన్ ఎవర్ ఐ కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ ఐ కేమ్ టు నో ద వాల్యూ ఆఫ్ మై లైఫ్, ఐ కేమ్ టు నో ద వర్త్ ఆఫ్ మై లైఫ్. యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చినప్పుడే నా ప్రాణానికి ఎంత విలువిచ్చాడా దేవుడు అనే విషయం నాకు అర్థమైంది. అంతవరకు నాకు అర్థం కాలా. ఎస్, worldly life seems to be so attractive initially, but it will throw you into shame, guilt. లోక సంబంధమైన జీవితం ప్రారంభంలో చాలా ఆనందంగా సంతోషంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత నిన్ను ఒక షేమ్లోనికి, ఒక గిల్ట్లోనికి నేను నెట్టేసి, ఒక బంధకాల్లోకి నేను నెట్టేసి లోకం నేను చాలా ఇబ్బంది పడుతుందేమో. ద వరల్డ్ మే ఆఫర్ ఫ్రీడమ్ టు యూ సమ్ టైమ్స్. ప్రపంచం నీకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ప్రామిస్ చేస్తుందేమో, కానీ వన్ డే యూ విల్ సీ యు ఆర్ బౌండెడ్ బై చైన్స్. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఆఫర్ చేసిన లోకంలో నువ్వు జీవిస్తే కొంతకాలానికి నిన్ను చూసుకుంటే నీ ఒంటి నిండా బంధకాలే, ఆ చైన్స్తో బంధించబడి ఉంటావు. లోకం నీకు శాంతి సమాధానాలు ఇవ్వడానికి పిలుస్తుందేమో, కానీ అవన్నీ నిన్ను ఒక రోజు డిప్రెషన్లకు నెట్టేస్తాయి, యాంగ్జైటీలకు నెట్టేశాయి, ఇంకా 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 ఏదో కావాలన్న డిజైర్లకు నేను నెట్టేశాయి. బట్ వెన్ ఐ కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ ఐ ఫౌండ్ ట్రూ పీస్. నేను యేసయ్య సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన శాంతి అంటే ఏంటో నాకు తెలిసింది, నిజమైన ప్రశాంతత అంటే ఏంటో నాకు తెలిసింది. When I come to the cross of Jesus and the place where Jesus resurrected, my life has been filled with hope. యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన ఆ ప్రాంతంలో నిలబడినప్పుడు నాకంటూ ఒక నిరీక్షణ దొరికింది. నాకంటూ సజీవుడని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నా పరిస్థితిని పట్టించుకుంటాడు, సన్మార్గులను నడిపిస్తాడు, ప్రజలు నన్ను పడగొడతారు, కానీ ఈ నిరీక్షణకర్తకు దేవుడు ఒక్కడే నన్ను నిలబెట్టగలడనే నిరీక్షణ యేసయ్య పాదాల దగ్గర మాత్రమే నాకు లభించింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనయస్ రైజ్ అప్ అండ్ మేక్ యువర్ బెడ్. లేచి నీ పరుపు సర్దుకో, లేచి నీ పరుపు ఎత్తుకో. అంటే పరుపు సర్దుకో అంటే మళ్ళీ లేచి పరుపు సర్దేసుకుని మళ్ళీ పడుకోమని కాదు అక్కడ అర్థం. కొంతమంది పరుపు సర్దుకోమన్నాడండి, అమ్మో మళ్ళీ చక్కగా ఆ తలదిండు పరుపు అంతా సర్దేసుకుని మళ్ళీ పడుకోమన్నాడేమో. నో, గాడ్ డస్ వండర్స్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. దేవుడు నువ్వు ఊహించిన దానికన్నా అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. 8 సంవత్సరాలు